కొండపై ఉన్న ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. ఈ దివ్యక్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు వల్లీ దేవసేన అమ్మవార్ల సహితంగా కొలువయ్యారు. తమిళనాడులోని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో విశిష్టమైనదిగా పేరుగాంచిన ఈ క్షేత్రం తమిళులందరికీ ఆరాధ్య క్షేత్రం. తమిళుల ఇష్టదైవంగా ఇలవేల్పుగా పూజలను అందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఇక్కడ మురుగ పెరుమాళ్లుగా పూజలను అందుకుంటున్నారు. శ్రీవారు వెలిసి ఉన్న ఇరు పక్కలందు పర్వత శ్రేణులు వ్యాపించున్నాయి. ఉత్తరాన గల పర్వతం కొంచెం తెల్లగా ఉండడం వల్ల దీనిని బియ్యపు కొండ అని పిలుస్తూ ఉంటారు. ఇక దక్షిణం వైపు గల కొండ కొంచెం నల్లగా ఉండడం వల్ల దానిని గానుగు పిండి కొండ అని పిలవడం జరుగుతోంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతలు మునుల బాధల్ని పోగొట్టడానికి సూరపద్మునితో యుద్ధం చేసిన అనంతరం వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజులతో చేసిన చిన్నపోరు ముగిసిన అనంతరం శాంతించి ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువయ్యాడని